హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ సండే. సారీ కొంచెం లేట్ అయింది. నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఉదయాన్నే లేచి వీడియో చేయలేకపోయాను. ఏమీ అనుకోకండి, అన్యదా భావించొద్దు. ఏందన్నా బాగా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నావు, ఏం జ్వరం వచ్చిన దాఖలాలు ఏం లేవు అంటే, జ్వరం వచ్చినట్టు కళ వచ్చింది. కల్లో కూడా జ్వరం వచ్చినట్లే కదా, అందుకు లేవలేకపోయా. కళ వచ్చింది, జ్వరం వచ్చింది, కళలో జ్వరం వచ్చింది, చలి జ్వరం వచ్చింది, దుప్పటి కప్పుకున్నట్లే పడుకున్నా. అందుకు లేట్ అయింది, ఏమనుకోకండి. నిన్న నేను ఒక వీడియో చేశా. పవన్ కళ్యాణ్ గారికి ఐ మీన్ పిలుపు రాలేదా, లేకపోతే పిలుపు వచ్చినా వెళ్ళలేదా, కోఆర్డినేషన్ మిస్ అయిందా, సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్ అని చెప్పేసి నేను భోజనం మానేస్తానంటే ఒక సోదరుడు పాపం మన 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 సపోర్టర్ అనే అనుకున్నా. కొందరు ముసుగు దొంగలు ఉంటారు, ఏం చేయలేరు. అన్న, ఇటువంటి పోస్టుల వల్ల ఏం ఉపయోగం లేదన్నా, ఒక ఓటు కూడా రాదన్నా. వీళ్ళకు ఎట్లా చెప్పాలో నేను అర్థంగా. ప్రతిదీ మనం అరటి పండు తొక్క ఒలిచినట్లు ఆడియన్స్కి చెప్పలేము. ఎందుకంటే ఒకటి, మనకు ఆధారాలు లేని మనం మాట్లాడలేము, మాట్లాడకూడదు కూడా. కానీ నాకు తెలుసు ఏం జరుగుతోంది, బిహైండ్ ద క్లోజ్ డోర్స్ ఏం జరుగుతుందని నాకు తెలుసు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం అభిజ్ఞ వర్గాల బోగట్ట అని చెప్పేసి మనం చెప్పామనుకో, ఇంకా వాళ్లకు మనకు తేడా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్కి వెళ్ళకపోతే నాకు బాధేసింది. ఒక పూట నేను భోజనం మానేస్తానంటే పాపం సోదరుడు, అన్న దీనివల్ల ఒక ఓటు కూడా రాదన్నా, ఎందుకన్నా అనుకొని పెట్టాడు. మంచిగానే పెట్టాడు. సరే తమ్ముడు, నేను వీడియోలు చేయడం ఆపేస్తానులే అని చెప్పాను. ప్రతిదీ ఓటు కోసము, ప్రతిదీ డబ్బు కోసము అలా చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఒక మాట బయటికి మాట్లాడుతున్నప్పుడు మనకు కొన్ని ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఉంటేనే మాట్లాడతాం. ఇప్పుడు ఎవరన్నా మీకు కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, ఏమి ఇచ్చినా అంటే ఈనాడు వాడు రాశాడు, అన్ని చోట్ల కూడా మనం చూసాము. నేను కూడా ట్విట్టర్లో నిన్న పెట్టాను. పవన్ కళ్యాణ్కు జ్వరం, ఎట్ హోమ్కు దూరం. రాజేంద్ర మహేంద్రవరం, కాకినాడలో స్వాతంత్ర దినోత్సవం. రాజమహేంద్రవరంలో సెంటర్ క్రాఫ్ట్ ఫుడ్ బ్యాంక్ ప్రారంభోత్సవానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజం నొప్పి, జ్వరంతో ఇబ్బంది పడ్డారు. కాకినాడలో జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీసుల నుంచి గౌరవవంద స్వీకరణ సమయంలో సెల్యూట్ చేశారు. నొప్పి కారణంగా చేతిని పూర్తి స్థాయిలో పైకి ఎత్తలేకపోయారు. అధికారులకు అవార్డుల ప్రధానోత్సవంలోనూ పాల్గొనలేకపోయారు. దీంతో కలెక్టర్ జేసీ, ఎస్పీ చేతుల మీదుగా మెరిటోరియస్ అవార్డులు అందించారు. అనంతరం ఫుడ్ బ్యాంక్ ప్రారంభానికి పవన్ హాజరయ్యారు. అప్పటికే ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో కార్యక్రమాన్ని త్వరగా ముగించారు. వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం పవన్ హైదరాబాద్కు బయలుదేరారు. జ్వరం కారణంగా శనివారం సాయంత్రం లోక్ భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్కు కూడా హాజరు కాలేకపోయారు. సో అట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారంట, జ్వరం వచ్చి. ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు, మీరు సత్వరమే జ్వరం నుంచి కోలుకోవాలి, తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో మీరు వచ్చేసి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటాం. మామూలుగా ఇప్పుడు సినిమాలలో చూస్తూ ఉంటాం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతగా ఒక చెయ్యి విరిగిపోయినా, లేకపోతే బుల్లెట్లు దిగినా పోరాటం చేసి గెలుస్తారు హీరోలు. అప్పుడు మనకు ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ నిజ జీవితం వేరు, సినిమాలు వేరులేండి. పవన్ కళ్యాణ్ గారికి తరచూ అది ఎందుకో తెలియదు మరి, పాపం జబ్బు చేస్తూ ఉంటుంది, అనారోగ్యం పాలవుతూ ఉంటాడు. ఇది మూడవసారి. ఈ 2 వారాల గ్యాప్లోనే ప్రధానమంత్రి వారి సభకు, ఎక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి సభకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అటెండ్ అయ్యారు. అక్కడ మాట్లాడారా లేదా అన్నది నాకు తెలియదు. తర్వాత క్యాబినెట్ మీటింగ్కి గైర్హాజరయ్యారు. దానికి ఏం కారణాలు చెప్పినారు, భుజం నొప్పి తీవ్రంగా ఉందా, లేకపోతే జ్వరమా, ఏదో చెప్పారు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్. నెక్స్ట్ సీడ్ యాక్సెస్ ఓపెనింగ్కి స్వయంగా నారాయణ గారు వెళ్ళి పిలిచారంట. అప్పటికే వైజాగ్లో ప్రోగ్రామ్ ఉందంట, కాబట్టి రాలేకపోయారు అని చెప్పారు. ఇప్పుడు ఒకటే, వైజాగ్లో ప్రోగ్రామ్ ఉంది, కేంద్ర మంత్రి వస్తున్నారు, వరల్డ్ ఎలిఫెంట్ డే అనే ప్రోగ్రాము, అదేమి ఒకరోజు ముందు ఫిక్స్ అయింది కదా, ఒక 2-3 వారాల ముందు ఫిక్స్ అయింటుంది. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్ కూడా ఒకరోజు ముందేం ఫిక్స్ కాదు కదా, 1 వారం 2 వారాల ముందు ఫిక్స్ అయింటుంది. ఎందుకంటే ఎవరికైనా తెలుసండి, ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్ కానీ ఇంకోటి కానీ అది మంచి ముహూర్తమా కాదని చూస్తాము. లేదు, పవన్ కళ్యాణ్ గారు అది మిస్ కొట్టలేరు, కంపల్సరీ వరల్డ్ ఎలిఫెంట్ డేకి ఆయన అటెండ్ అవ్వాలి అంటే దీన్ని ఇంకొక రోజు చేయొచ్చు. ఏం సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక 2-3 రోజుల వ్యవధిలో డేట్లు మార్చి చేస్తే ఏం నష్టం ఏముండదు. ఏముండదు కదా, ఏం కాదు. కానీ అదే రోజు వీళ్ళు పెట్టుకున్నారు. ఎవరిది ముందు ఫిక్స్ అయిందనేది ఇక్కడ క్లారిటీ లేదు. ఎందుకంటే ఎవరిది ముందు ఫిక్స్ అయితే సెకండ్ వాడు వినాలి.
ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్ ముందు ఫిక్స్ అయిందనుకో, వరల్డ్ ఎలిఫెంట్ డే అదే మార్చలేం. ఎందుకంటే ఇంకా వరల్డ్ ఎలిఫెంట్ డే అంటే ఆ రోజే వస్తుంది. కోర్స్ ప్రోగ్రామ్ నెక్స్ట్ రోజైనా చేసుకోవచ్చు. కానీ అది ముందు ఫిక్స్ అయిందనుకో వీళ్ళు మార్చుకోవాల్సింది. కానీ మార్చుకోలేదంట. లాస్ట్ మినిట్‌లో నారాయణ పోయి పిలిచాడంట. అప్పుడు చెప్పాడంట నేను రాలని. సరే విన్నాము. నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెయ్యి లేపడానికి ఇబ్బంది పడ్డారంట. తీవ్ర జ్వరం వచ్చిందండి. ఇప్పుడు తీవ్ర జ్వరం వచ్చినా గానీ ఏం చేస్తామండి? టాబ్లెట్స్ ఏసుకుంటాం. మామూలుగా ఎవరైనా గానీ జ్వరం వస్తే ఆపరేషన్‌లు చేయించుకోము. టాబ్లెట్ ఏసుకుంటాము. ఇంజెక్షన్స్ ఏయించుకుంటారు. ఆ ఇంజెక్షన్స్, ఆ టాబ్లెట్స్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. అంటే నేననేది మన ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్లు చాలామంది ఉన్నారు. ఎందుకో నాకు తెలీదు గానీ, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలంటే ముంబైకి, లేకపోతే హైదరాబాద్‌కు, లేకపోతే రామ్ చరణ్ కోయంబత్తూర్‌కి అట్లా ఎళ్లారు. అది ఒకటి ఆ డాక్టర్లతో పరిచయం ఉండొచ్చు. లేకపోతే ఆ డాక్టర్లు బాగా చేస్తారనే ఒక ఎవరైనా రెఫర్ చేసినొచ్చు ఇవన్నీ గానీ, మన ఆంధ్రప్రదేశ్‌లో గూడా నాకు మన డాక్టర్లంటే చాలా ఇష్టము. చాలామంది ఉన్నారు. చాలా గొప్ప గొప్ప డాక్టర్లు మన ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నారు. జ్వరానికి ఎవరైనా టాబ్లెట్లు ఇస్తారు. ఆర్ఎంపీ డాక్టర్లే ఇస్తారు. మళ్ళా దానికి ఒక స్పెషలిస్టు, సర్జన్స్ అవసరం లేదు. ఇక్కడ గూడా ఇంజెక్షన్ ఇచ్చి ఒక టాబ్లెట్ ఇస్తే కనీసం టెంపరరీగా ఇప్పుడు మధ్యాహ్నానికి ఏదో చెప్పారు గదండీ అక్కడ ఫుడ్ బ్యాంక్ ప్రారంభానికి ఎళ్లారంట. ఫుడ్ బ్యాంక్ ప్రారంభం అయితేనే ఒక టాబ్లెట్టు లేకపోతే ఇంజెక్షన్ యేసుకుంటే సాయంకాలానికి కొంచెం బెటర్ అయితది. అలా కనిపించేసి చంద్రబాబు నాయుడిని ఆలింగనం చేసుకొని నారా లోకేష్‌ని "ఏరా బాగున్నావురా? ఏరా తమ్ముడు, ఏరా వెధవ" అది ఇది అని చెప్పేసి 4 మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోయుంటే ఏ అనుమానాలకి ఆస్కారం ఉండేది కాదు. కానీ తీవ్ర జ్వరంతో బాధపడుతూ కానీ తీవ్ర జ్వరం ఉన్నప్పుడు ప్రయాణాలు కూడా చేయకూడదు. ఇంకా అక్కడే రెస్ట్ తీసుకోవాలి. హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్తే ఆ జ్వరం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అంటే ఇంకా ఇది ఇంకా మళ్ళా వ్యక్తిగతంలోకి వెళ్తదండి. ఎవరికి సౌకర్యం ఉండేది వాళ్ళు చేస్తారు. నేను దాని గురించి కూడా నేను కామెంట్ చేయను. ఎందుకు హైదరాబాద్ ఎళ్లారు ఇక్కడ నేను అది కూడా మాట్లాడను. ఎందుకంటే అలా మాట్లాడామంటే ఇంక చదువు లేనోళ్ళకి మనకి తేడా ఉండదు. ఒక డాక్టర్‌గా నేను వారు కోలుకోవాలనే నేను కోరుకుంటున్నాను. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. కానీ వరుసగా ఇటువంటివి జరిగినప్పుడు అండ్ మనం ఏదైనా ఒక విషయం ఎందుకు చెప్తామంటే, మనకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట్టా ఉన్నప్పుడు చాలా చాలా పెద్ద వ్యక్తులు మనకు చెప్పి, ఇది వాళ్ళకు పొసగట్లేదంట, సఖ్యత లేదు అన్నప్పుడు మనము దాన్ని డైరెక్ట్‌గా చెప్పకుండా ఇండైరెక్ట్‌గా చెప్తాం ప్రజలకి. దానివల్ల ఒక ఓటొస్తదా? ఓటు రాదా? అంటే నేను చెప్పేదాని వల్లే ఓట్లు పడతాయి అంటే నేను రోజు 24 గంటలు మాట్లాడుతూనే ఉంటా. అట్లా కాదు కదా! సో మ్యాటర్ ఏందంటే పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర జ్వరం వచ్చింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. నేను కూడా ఏం కోరుకుంటానంటే అధికారిక కార్యక్రమాలు ఈరోజు కాకపోతే రేపుంటాయి. క్యాబినెట్ మీటింగ్ ఈరోజు కాకపోతే ఇంకా 2, 3 ఏళ్ళు క్యాబినెట్ మీటింగులు పెట్టుకుంటారు. నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. మనకు సంబంధం లేదు. రాజధాని వాళ్ళే తీసుకుంటారు. అంటే రాజధానిలో వచ్చే కమిషన్ వాళ్ళే తీసుకుంటారు. మనకు సంబంధం లేదు. ఆ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. మనకు సంబంధం లేదు. ఎందుకంటే రేపొద్దున మనం ప్రజల దగ్గరికి పోయినప్పుడు నేను ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేను లేను. నాకు చంద్రబాబుకి సంబంధం లేదు అని చెప్పుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అంటున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఆలోచిస్తాడని కాదు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు జ్వరం వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతకంటే మనం ఏం చెప్పలేదు. ఇంగా ఎందుకన్నా నువ్వు కోలుకో అంటే ఓట్లు పడతాయా అంటే ప్రతిదీ ఓటు కోసం కాదు కదరా చిన్నా. ప్రతిదీ ఇంగా పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు ఓటు వస్తది లేదని మనం ఆలోచిస్తూ వీడియోలు చేయం కదరా చిన్నా. కానీ ఏం చేసినా గానీ దానికి ఒక అర్థం, పరమార్థం అనేది ఉంటది. మనం ఊరికే చెప్పము. అది. కొంచెం ట్యూన్ అవ్వాలా. తమ్ముడు కొత్తగా నా వీడియోలు చూసేటట్టున్నాడు. కొంచెం ట్యూన్ అయ్యాడనుకోండి. ఇది మనదేందంటే డైలీ సీరియల్ మాదిరి. ఒక వీడియో మిస్ అయినా గానీ కనెక్టివిటీ మిస్ అయితది. అందుకని నేను ప్రతి మందిని కోరేది ఒకటే. దయచేసి వీడియో చూడండి. 10 మందికి షేర్ చేయండి. ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది. అన్నీ ఇంటర్‌లింక్డ్. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు కలవలేదంటే అన్నిటికి లింకులు ఉంటాయి. ఆ లింకుల్ని డైరెక్ట్‌గా మనం చెప్పలేము. ఆధారాలు ఉన్నాయంటే. మన దగ్గర ఆధారాలు ఉంటాయి. కానీ ఎవడన్నా మనకు చెప్పింటాడు అనుకోండి, ఆ విషయాన్ని చెప్తే అతనికి డ్యామేజ్. మనం పేర్లు చెప్పలేము. విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాలు పోగొట్టాలి అలా. అది డైరెక్ట్‌గా చెప్పినప్పుడు ఇండైరెక్ట్‌గా చెప్తాం. నేను భోజనం మానేసినాను. పవన్ కళ్యాణ్ ఎళ్ళలేదు. సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్‌కి పవన్ కళ్యాణ్ అని ఏదో ఒకటి చెప్తాం. ఇంక దానివల్ల ఓట్లు పడతాయా లేదంటే వేసేవాడు నిర్ణయించుకోవాలి. నేను కాదు. ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొందరగా కౌగిలించుకోవాలి, హగ్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ నారా లోకేష్‌తో ఎరా తమ్ముడు, ఎరా ఎదవ, ఎరా సన్నాసి, ఎరా గొట్టంగా, ఎరా బొగడా అని వాళ్ళు ప్రేమగా పిలుచుకోవాలి. వాళ్ళు సఖ్యతతో ఉండాలి అని మాత్రమే నేను కోరుకుంటున్నాను. కింద వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు నచ్చుతుందా లేదా అన్నది నాకు తెలీదు. ఇప్పుడు కాపు కమ్యూనిటీలో అసంతృప్తి ఉంది, కమ్మ కమ్యూనిటీలో అసంతృప్తి ఉందని బయట అనుకుంటున్నారు. నాకు తెలీదు. అతిగా
మనం వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తున్నామేమో అని కమ్మ కమ్యూనిటీ వాళ్ళు అనుకున్నారని మొన్న ఎవరో ఒక వ్యక్తి వీడియో చేస్తే అది కూడా వీడియో చూపించాను. ఇంకా కాపు కమ్యూనిటీలో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే బాగున్నాడు, ఇంక ఎవరు మిగతా వాళ్ళు కింద ఉన్న వాళ్ళు బాగలేరని వాళ్ళు అనుకుంటున్నారనేది అది కూడా వార్త వస్తుంది. నేను కులాల గురించి మతాల గురించి మాట్లాడను కాబట్టి నేను చెప్పను. అది నాకు తెలియదు, అది నా టాపిక్ కాదు. ఓకేనా? ఇంతకంటే క్లారిటీగా ఎవరు చెప్పలేరు, నాకే క్లారిటీ లేదు. ఓకే.